మీరు కన్యాదానం చేసినటువంటి ఇచ్చేటువంటి బంగారం కాదు, ఆ స్వామి శ్రమ అది. కనుక ఇప్పుడు బంగారాన్ని దానం చేద్దాం. అందరూ కూడా చెప్పండి. హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే హిరణ్యదానం కరిష్యే. బంగారు దానం చేస్తే ఈ భూమండలం ఎంతవరకు ఉంది అంటే చెప్పగలుగుతామా? తిరుపతి వరకు ఉంది, విశాఖపట్నం వరకు ఉంది, ఒరిస్సా వరకు ఉంది, కలకత్తా వరకు ఉంది, తర్వాత చెప్పలేదు. అలాగా బంగారు దానం చేస్తే మనం ఊహించనంతగా అనంత పుణ్యఫలదం, అంత పుణ్యం వస్తుందట. అటువంటి పుణ్యాన్ని మీ అందరికీ కూడా కలగాలని హిరణ్యదానం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు స్వీకరించారు. ఇప్పుడు భూదానం అన్నమాట, పూర్వంలో రాజులు చేసినటువంటి దానం. అటువంటి దానాన్ని మనందరం కూడా చేద్దాం. సర్వసస్య క్షయో భూమి వరాహేణ సముద్ధితాః యస్మాత్ ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే భూదానం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. గోవిందా 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 గోవిందా. చక్కగా కన్యాదానం చేశారు. ఇప్పుడు సుముహూర్త మాసమై ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని స్వామివారికి ధారణ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క చూడండి, పాలు నీళ్ళు తెలుసు కదా అందరికీ. పాలు నీళ్ళు తెలుసా? తెలుసు స్వామి. పాలను నీళ్లను వేరు చేసేటువంటి ఒక శక్తి ఉంది. ఏంటి అది? పాలను నీళ్లను వేరు చేస్తారు కదా. వినపడట్లేదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారా? ఆ చిన్న కథ వచ్చింటుంది. పాలను నీళ్లను వేరు చేసేటువంటి పక్షి హంస, కొంగ తెలుసు కదా. పాలను నీళ్ళనైనా వేరు చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి పక్షి ఉంది. కానీ ఈ యొక్క జీలకర్ర బెల్లం ఉంది చూసారా, ఈ రెండు కనుక కలిసాయి అంటే వేరు చేసేటువంటి శక్తి భూమండలంలోనే లేదట. అందుకనే వివాహ సమయంలో ఇది తలపైన ఉంచుకొని వివాహం చేసుకుంటారు, బ్రహ్మరంధ్రం పైన. కనుక ఎందువల్ల అంటే భార్యాభర్తలు సఖ్యతతో ఉండి అన్యోన్యంగా ఒకరిని ఒకరు అనుసరించి ఉండాలి అని ఈ ఘట్టాన్ని చేస్తారన్నమాట. అటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. మనందరం కూడా చక్కగా ఆ యొక్క అన్యోన్యతను పొందాలని ఆ ఘట్టాన్ని చేస్తూ ఉన్నాం. ఆ యొక్క ఘట్టాన్ని కూడా మనందరం తొలగిద్దాం. ఆ యొక్క సమయంలోనే స్వామివారికి మంగళాష్టకములు, మంగళం కలగాలి అంటే శుభం చేకూరాలి, తద్వారా మనందరికీ కూడా శ్రేయస్సు కలగాలని ఆ యొక్క ఘట్టాన్ని కూడా మనందరం కూడా చేద్దాం. ఆ యొక్క మంగళాష్టక పఠనం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క శ్రవణం చేద్దాం. తదేవ రత్నం సుధనం తదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీవ దేవేంద్రయుగం స్మరామి. సావధానా సమోహే సావధానా కరోతి సావధానా ధ్యాన సావధానా. శ్రీమద్వ్యాసపదాశరార్జునసుఖ ప్రహ్లాదనాగాంతకా
श्रीकण्ठस्तुभपुण्डरीक हनुमग्रेष्माम्बरीशोद्भवाः शेषाक्रूरवसिष्ठनारदवयो जातासना भाग्यसाः एते भागवता विवेचनमुखाः कुर्वन्तु मान् मङ्गलम् श्रीदेवी सरस्वती जगिरिजा हल्याजमण्डोदरी पाञ्चाली गणसाम्भवी श्रीनाथस्य मुखारविन्दविदितं श्रीसोदरस्य प्रभोः श्रीमत्पङ्कजलोचनस्य बहुधा मन्त्राणि नामानि वो नानामङ्गलकारकानि सततं कुर्वन्तु वान् मङ्गलम् भगवतं भविष्यदबलं वाराहं गारुडं ब्रह्माण्डं शिवोन्मगन्धबलसत्तेजपुराणाय मार्कण्डेयमगानिवात्रमयं कुर्वन्तु वान् मङ्गलम् स्वमोक्ते कुर्वन्तु वान् आदित्यस्य सुधाकरस्य धरणीपुत्रस्य चन्द्रात्मजाः देवार्यस्य
చక్కగా ఇక సుముహూర్తం ఆసన్నమైంది. కన్యాదానం చేయబోతున్నారు. మీ అమ్మాయికి వెంకటేశ్వర స్వామి ఇచ్చేందుకు సుముహూర్తం ఆసన్నమైంది. మీ అందరి తరపున మన రూపకళ మేడం గారు మీ అందరికీ ఆ యొక్క మోక్షాన్ని ఇవ్వాలని, కన్యాదాన ఫలితం ఇవ్వాలని, కళ్యాణోత్సవ ఖర్చుగా ఉంటూ కన్యాదాన్ని చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఘట్టాన్ని మనందరం కూడా తొలగిద్దాం. ఇప్పుడు మహాసంకల్ప పఠనం. అందరూ కూడా ఓం శ్రీ భగవతాజ్ఞ భగవత్కైంకర్యరూపం శ్రీమదచ్యుతానందవీర్యస్య శ్రీమదానందనాథస్య స్వకీయాస్వరో భక్తమరాజమానచతుర్ముఖస్య వేదవేదాంతగీయమానస్య అవలంబనవేలాజమాననేకకోటి బ్రహ్మాండానాహంతస్య ఓమగోపరంతస్య సత్కరజత్వమో గుణానిత్యజాయహరకర్మాణిక మహామహిమావిరామస్య ఆదిమధ్యాంతరవిఘ్నవరంజోరీశ్వరో భక్త్య అనిమాద్యస్వత్తరాలని శ్రీలక్ష్మీరమణస్య విశాలవత్తరపరిత్రాజమానగౌత్తువన్మిద భువనత్రయస్య కమలాలయ కమలముఖకమలత్రయ కమలలోచన కమలవాంధవస్య ఏవం విరపుండరీకాక్షస్య సమగ్రేశ్వర్యాశత్రుణసంపన్న భగవన్నామదేశస్య పరబ్రహ్మస్వరూపిణః పరమపురుషస్య విరాట్రూపిణః సర్వేశ్వరస్య సకలదోషఘనమణలప్రవంచకస్య నిఖిలదోషనివారణవందాననస్య అచింత్యామరిమిదప్రీయమానస్య శ్రీమహావిష్ణోః హరితోన్మరసమస్తవిశ్వప్రపంచ వ్యాప్తిరస్య అనంతకోటి బ్రహ్మ. మామూలుగా ఏ పూజ ప్రారంభం చేసినా మొదటిగా మనం సంకల్పం చేసుకుంటాం. అటువంటి నిత్య సంకల్పంలో నిత్యం ఉండేటువంటి కోరికలను మనం కోరుకుంటాం. కానీ ఈ యొక్క వివాహ సమయంలో చెప్పేటప్పుడు మాత్రం మహాసంకల్పము అనేటువంటి మంత్రములు పడడం జరుగుతుంది. అందులో 14 లోకాలు, 108 దివ్య దేశాలు, జ్యోతిర్లింగాలు, పుణ్య నదులు, ఎంతో బలమైనటువంటి దిగ్గజములు, సప్త ద్వీపాలు, ఇవన్నీ కూడా వస్తాయట. అదే విధంగా మనందరము కూడా ఈ మహాసంకల్పంలో పాల్గొంటామట. అటువంటి ఘట్టము ఇప్పుడు పఠనం జరుగుతూ ఉంటుంది. ఓం శ్రీ భగవదా బ్రహ్మ భగవన్నారాయణ శబ్దేన వ్యావహారిక పదవీం ప్రసన్నస్య సలిలా పరిమితానందదేశః కాలదో మన్వంతరాది పరిచ్ఛేదస్య తనోస్థితానాం బ్రహ్మాండకోటీనాం మధ్యే ప్రవర్తమానే అస్మిన్నహనే ప్రధానాఖ్యాః సప్తావరుణాన్వితే అదల విదల సుదల రసదల రసాదల మహాదల పాదాలాఖ్యానాం పరిభాగే భూలోక భువర్లోక చవర్లోక మహల్లోక తపోలోక సత్యలోకేషు షడ్లోకానాం నతో భాగే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే. చూడండి, 7 లోకాలు. పై లోకంలో అదల విదల సుదల రసాదల మహాదల
పాదాలాఖ్యాన ఉపరి భాగే భూలోకానికి పై లోకంలో 7 లోకాలు, భూలోకానికి కిందలో భూలోక పూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక షడ్లోకానాం అతో భాగే. మన భూమండలానికి కింద కూడా ఇంకా 7 లోకాలు ఉన్నాయట. మొత్తము 14 లోకాలు ఎక్కడికి వచ్చాయట? మన క్షేత్రానికి, ఈ ప్రదేశానికి వచ్చాయట. ఎందుకు వచ్చాయి? ఎవరు పిలిస్తే వచ్చారు అంటే శ్రీనివాస ప్రభు వివాహం చేసుకుంటున్నాడు. ఇక్కడ 14 లోకాల్లో దొరికేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది సమకూర్చి ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చేయవయ్యా అని మన మేడం గారు ఎప్పుడో సంకల్పించారు. ఈ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయాలి అని. అటువంటి కళ్యాణం జరగబోయేటువంటి 14 లోకాలు ఇక్కడ ఉన్నాయట.